బొచ్చుపేట మురుక్కాలువ ఒడ్డున చీర్లతో కప్పబడిన ఇంటిలో నివసించే అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయితే, హైదరాబాద్ నగరంలోని బొచ్చుపేట మురుగుకాలువల పక్కన చిన్నపాటి గుడిసెలు, నల్లటి పరదాలు, పాత చీరలతో కప్పబడిన ఇళ్ళు. ఇదొక పేదరికం, కష్టాలు నిండిన ప్రపంచం. అలాంటి బొచ్చుపేటలో పుట్టి పెరిగిన ఝాన్సీకి చిన్నతనం నుంచే ఒక పెద్ద కల ఉండేది, ఐఏఎస్ ఆఫీసర్ కావాలని. ఆమె తండ్రి సిమెంట్ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా లోడ్ అన్లోడ్ చేస్తూ, తల్లి చుట్టుపక్కల కాలనీల్లో సూదులు, దారాలు, డబ్బాలకు వెంట్రుకలు అమ్ముకుంటూ స్వయం ఉపాధి పొందేది. వారి కొద్దిపాటి సంపాదనతోనే 3 పిల్లలను పెంచారు. 3లో చివరి సంతానం ఝాన్సీ. ఆమె ఆలోచనలు, ఆశయాలు వారు నివసించే పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉండేవి. ఆ చిన్నపాకలో జీవిస్తూనే ఆమె పెద్ద కలలను కనేది. ఝాన్సీ చదువులో ఎప్పుడూ ముందుండేది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా ఆమె పట్టుదల, కృషి అసాధారణమైనవి. 10వ తరగతి పరీక్షల్లో ఆమె రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించింది. ఆ వార్త బొచ్చుపేటలో సంచలనం సృష్టించింది. ఒక స్లమ్ ఏరియా నుంచి వచ్చిన అమ్మాయి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఝాన్సీ తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. ఆమె విజయం వారికి ఎంతో గర్వాన్ని, భవిష్యత్తుపై ఆశను కలిగించింది. ఈ విజయం ఝాన్సీ కలను మరింత బలపరిచింది. 10వ తరగతిలో సాధించిన అద్భుతమైన విజయం ఝాన్సీని ప్రభుత్వ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకోవడానికి మార్గం సుగమం చేసింది. ఆమె అక్కడ కూడా తన ప్రతిభను నిరూపించుకుంది. పుస్తకాలతోనే ఆమె ప్రపంచం. ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది. ఆమె నిరంతర కృషి, అంకితభావం ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును సాధించేలా చేశాయి. ఈ వరుస విజయాలు ఝాన్సీని అందరి దృష్టిలో ఒక ఆదర్శంగా నిలిపాయి. ఆమె ఐఏఎస్ కల మరింత స్పష్టంగా కనిపించడం మొదలైంది. ఇంటర్మీడియట్లో సాధించిన అద్భుతమైన విజయం ఝాన్సీని జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సిద్ధం కావడానికి ప్రేరేపించింది. ఆమె పగలనక రాత్రనక కష్టపడింది. తన కలను చేరుకోవడానికి ప్రతి అడుగును జాగ్రత్తగా వేసింది. ఆమె కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్లలో ఆల్ ఇండియా 2nd ర్యాంకు సాధించింది. ఈ అసాధారణ విజయం ఆమెకు ముంబై ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి బ్రాంచ్లో ఉచిత సీటును సంపాదించి పెట్టింది. బొచ్చుపేట నుంచి ముంబై ఐఐటి వరకు ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ముంబై ఐఐటిలో అడుగుపెట్టిన ఝాన్సీకి అది సరికొత్త ప్రపంచం. ఉన్నత స్థాయి విద్య, అత్యాధునిక వస్తులు, దేశం నలుమూల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులు, ఇదంతా ఆమెకు ఒక వినూత్న అనుభూతినిచ్చింది. అక్కడే ఆమెకు సూర్యకిరణ్ పరిచయమయ్యాడు. సూర్యకిరణ్ కూడా సిఎస్సి బ్రాంచ్లో చదువుతున్నాడు. అతను చాలా తెలివైనవాడు, నిశ్శబ్దంగా ఉండేవాడు. ఝాన్సీని చూసిన మొదటి చూపులోనే సూర్యకిరణ్ ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. అతని కళ్లల్లో ఆమె పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ కనిపించేవి. కాని అతను ఎప్పుడూ తన మనసులోని మాటను బయటపెట్టలేదు. ఝాన్సీ కూడా సూర్యకిరణ్ మంచి స్నేహితుడిగా భావించింది. ఐఐటిలో ఝాన్సీ, సూర్యకిరణ్ల స్నేహం కొనసాగింది. వారు కలిసి ప్రాజెక్టులు చేసేవారు, పరీక్షలకు సిద్ధమయ్యేవారు. సూర్యకిరణ్ ఎప్పుడూ ఝాన్సీకి సహాయం చేయడానికి ముందుండేవాడు. ఝాన్సీ కూడా అతని మంచి స్నేహితుడిగా నమ్మింది. అయితే 3వ సంవత్సరం మధ్యలో సూర్యకిరణ్ అకస్మాత్తుగా కాలేజు మానేశాడు. ఎలాంటి సమాచారం లేకుండా అతను అదృశ్యమయ్యాడు. ఝాన్సీకిది ఆశ్చర్యం కలిగించింది. ఆమె అతని గురించి ఆరా తీసింది. కాని ఎవరికీ సరైన సమాచారం తెలియదు. సూర్యకిరణ్ ఎందుకు మధ్యలో చదువు మానేశాడో ఆమెకు అర్థం కాలేదు. అతని జ్ఞాపకాలు ఆమె మనసులో ఒక అంతుచిక్కని ప్రశ్నంగా మిగిలిపోయాయి. సూర్యకిరణ్ అదృశ్యం ఝాన్సీని కొంత బాధించినా ఆమె తన లక్ష్యంపై దృష్టి సారించింది. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం వచ్చేసరికి క్యాంపస్ సెలక్షన్స్ ప్రారంభమయ్యాయి. ఝాన్సీ తన ప్రతిభతో అనేక కంపెనీల దృష్టిని ఆకర్షించింది. చివరకు ఆమెకు 40 లక్షల ప్యాకేజ్తో ఒక అంతర్జాతీయ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఆమె అమెరికా వెళ్లి ఉద్యోగంలో చేరింది. అక్కడ 5 సంవత్సరాలు పనిచేసింది. ఈ 5 సంవత్సరాల్లో ఆమె ఎంతో డబ్బును పొదుపు చేసుకుంది. ఆమెకు డబ్బు సంపాదించడం కంటే తను ఐఏఎస్ కలని ముఖ్యం. అమెరికాలో 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఝాన్సీ తన కలను నెరవేర్చుకోవడానికి స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ఆమె పొదుపు చేసిన డబ్బు ఆమె ఐఏఎస్ శిక్షణకు, మిగతా ఖర్చులకు సరిపోతుంది. ఆమె తన తల్లిదండ్రులకు తన నిర్ణయం చెప్పింది. వారు ఆమెకు పూర్తి మద్దతునిచ్చారు. ఝాన్సీ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి భారతదేశానికి తిరిగి వచ్చింది. ఆమె మనసులో ఒకటే లక్ష్యం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో విజయం సాధించడం. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఝాన్సీ యూపీఎస్సీ సిఎస్సికి సిద్ధం కావడం ప్రారంభించింది.
ఇది ఒక సుదీర్ఘమైన కఠినమైన ప్రయాణం. ఆమె పగలనక రాత్రనక చదివింది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. కోచింగ్ సెంటర్లో చేరింది. మాక్ టెస్టులు రాసింది. ఆమెకు తన లక్ష్యం తప్ప వేరే ఏ ఆలోచన లేదు. ఆమె కుటుంబం కూడా ఆమెకు పూర్తి మద్దతునిచ్చింది. ఆమె త్యాగాలు, నిరంతర కృషి, అంకితభావం ఆమెను విజయం వైపు నడిపించాయి. ఝాన్సీ పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఫలితాలు వెలువడ్డాయి. ఝాన్సీ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించింది. ఆ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బొచ్చుపేట నుంచి వచ్చిన ఒక అమ్మాయి తన కష్టంతో, పట్టుదలతో దేశంలోనే 2వ అత్యున్నత ర్యాంకు సాధించడం ఒక అద్భుతం. ఆమె తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఝాన్సీ కల నిజమైంది. ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది. ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న ఝాన్సీకి మొదటి పోస్టింగ్ ముంబైలో కలెక్టర్గా లభించింది. ఆమెకు ఇది ఒక పెద్ద బాధ్యత. ముంబైలో తన విధులు అద్భుతంగా నిర్వహించింది. ఆమె నిజాయితీ, ధైర్యం, నిబద్ధత అందరినీ ఆకట్టుకున్నాయి. ఆమె తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు ముంబై ప్రజలకు ఎంతో మేలు చేశాయి. ఆమె పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేవి. ముంబైలో కలెక్టర్ ఝాన్సీ దూకుడు ఎవరికీ నచ్చలేదు. ముఖ్యంగా ముంబై డాన్లకు, స్వార్థరాజకీయ నాయకులకు ఆమె ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఆమె వారి అక్రమ కార్యకలాపాలను, దౌర్జన్యాలను అణిచివేసింది. డాన్ల వెన్నులో వణుకు పుట్టేలా తన నిర్ణయాలు తీసుకుంది. వారి అక్రమ సామ్రాజ్యాలను కూల్చివేసింది. ఆమె ధైర్యానికి, నిస్వార్థ సేవకు ముంబై ప్రజలు జేజేలు పలికారు. కాని ఆమె దూకుడును తట్టుకోలేని డాన్లు, రాజకీయ నాయకులు ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ముంబై డాన్లు, స్వార్థ రాజకీయ నాయకులు కలెక్టర్ ఝాన్సీ దూకుడును తట్టుకోలేకపోయారు. వారు ఆమెను అక్కడనుంచి తప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆమెను హైదరాబాదుకు బదిలీ చేయించారు. ఝాన్సీకి ఇది ఊహించని పరిణామం. కాని ఆమె నిరాశపడలేదు. ఎక్కడైనా తన విధులను నిజాయితీగా నిర్వహిస్తానని ఆమె నమ్మింది. హైదరాబాదుకు బదిలీ అయిన తర్వాత ఆమె తన సొంత నగరంలో పనిచేసే అవకాశం లభించినందుకు కొంత సంతోషించింది. హైదరాబాదుకు బదిలీ అయిన తర్వాత ఒకరోజు ఝాన్సీ తాను పుట్టి పెరిగిన బొచ్చుపేట ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ ప్రజల బ్రతుకులు ఏమాత్రం మారకపోవడం ఆమెను కలచివేసింది. మురుగు కాలువలు, చిన్నపాటి గుడిసెలు, పేదరికం అంతా అలాగే ఉంది. ఇది ఆమెకు ఒక సవాలుగా అనిపించింది. తాను కలెక్టర్గా ఉన్నప్పుడు తన సొంత ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆమె నిర్ణయించుకుంది. బొచ్చుపేట ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయించింది. వారికి పక్కా గృహాలు ప్రభుత్వం ద్వారా వచ్చేలా చేసింది. మంచి చదువు, వైద్యం అందేలా చూసింది. ఒకరోజు కలెక్టర్ ఝాన్సీ రంగారెడ్డి జిల్లాలోని ఒక పల్లెకు వెళ్ళింది. అక్కడ ఒక రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంది. ఆ గ్రామంలోని సమస్యలను ప్రజలు ఆమెకు వివరిస్తున్నారు. అప్పుడే ఒక యువకుడు, సూర్యకిరణ్, తలకి కండువాయి కట్టుకుని ముందుకు వచ్చాడు. అతను గ్రామంలోని సమస్యలు, అలాగే గ్రామంలో జరిగే అన్ని అక్రమ కార్యక్రమాలు గురించి, గ్రామంలోని పేద ప్రజలను పటేల్ కుటుంబాల వారు అవసరాలకు వడ్డీకి డబ్బులిచ్చి చక్రవడ్డీల పేరుతో ఎలా దౌర్జన్యంతో వారి ఆస్తులను లాక్కుంటున్నారో వివరంగా కలెక్టర్ ఝాన్సీకి వివరించాడు. అతని మాటల్లో నిజాయితీ, ధైర్యం కనిపించాయి. సూర్యకిరణ్ మాటలు వింటున్న ఝాన్సీకి అతని ముఖం ఎక్కడో చూసినట్లు అనిపించింది. అతని గొంతు, అతని ధైర్యం ఆమెకు ఏదో జ్ఞాపకాన్ని గుర్తుచేశాయి. ఆమె తన ఆలోచనల్లోకి వెళ్ళింది. అకస్మాత్తుగా ఆమెకు గుర్తుకొచ్చింది ముంబై ఐఐటిలో తనతో పాటు సిఎస్సిలో 3వ సంవత్సరం వరకు చదివిన సూర్యకిరణ్ అని. ఆమె ఆశ్చర్యపోయింది. అతను ఇక్కడ ఒక పాలేరుగా ఎందుకున్నాడు? అతను జీవితం ఎందుకు ఇలా మారింది? ఆమె మనసులో ప్రశ్నలు తలెత్తాయి. ఝాన్సీ సూర్యకిరణ్ను తన కారులో ఎక్కించుకుని తన తలకి కట్టుకున్న కండువాయిను పట్టుకుని తీసింది. సూర్యా, నువ్వేంటిక్కడా? నాతోపాటు ముంబై ఐఐటిలో సిఎస్సిలో 3వ సంవత్సరం వరకు చదివావు కదా, మరి ఆ తర్వాత ఎందుకు చదువు మానేశావు అని అడిగింది. సూర్యకిరణ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతను తన విషాదగాథను వివరించాడు. ఝాన్సీగారు, మా నాన్నగారికి 5 ఎకరాల సాగుభూమి ఉండేది. నా చదువుల కోసం మా నాన్నగారు నేను పాలేరుగా పనిచేస్తున్న పటేల్ వద్ద 4 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఆ పటేల్ మా నాన్నను మోసం చేసి మా పొలం మొత్తం తన పేరు మీద రాయించుకుని, మా ఇంటిని కూడా రాయించుకుని మా కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగేశాడు. నా చెల్లికి పెళ్లి చేయలేక నా తండ్రి పురుగుల మందు తాగి మరణించాడు. అప్పుడే నేను చదువు మధ్యలో ఆపేసి ఇక్కడికి వచ్చేశాను. నా తల్లిని చెల్లిని చూసుకోవడానికి నేను ఒక పాలేరుగా పనిచేయాల్సి వచ్చింది.
ఇలా పాలేరుగా పనిచేస్తూనే చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాను. అమ్మను చూసుకుంటూ ప్రస్తుతం ఇలా జీవిస్తున్నాను. సూర్యకిరణ్ కథ విన్న ఝాన్సీ మనసు కదిలిపోయింది. ఒకప్పుడు తనని ప్రేమగా చూసిన వ్యక్తి ఇంతటి కష్టాలను అనుభవించాడని తెలిసి ఆమెకు బాధ కలిగింది. అతని పట్ల ఆమెకు ఒక ప్రత్యేకమైన సానుభూతి కలిగింది. అతనిని ఆదుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. మధ్యలో ఆగిపోయిన అతని ఇంజనీరింగ్ చదువును పూర్తి చేయించే ఏర్పాటు చేయించింది. అతనిని హైదరాబాదుకు తీసుకువచ్చి మంచి కాలేజీలో చేర్పించింది. సూర్యకిరణ్కు ఇది ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లు అనిపించింది. ఝాన్సీ పట్ల అతని గౌరవం, ప్రేమ మరింత పెరిగాయి. ఝాన్సీ సహాయంతో సూర్యకిరణ్ తన తల్లిని తీసుకుని హైదరాబాద్కు వచ్చేశాడు. ఝాన్సీ అతనికి అన్ని విధాలా అండగా నిలిచింది. మంచి వసతి ఏర్పాటు చేసింది. అతని చదువుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసింది. సూర్యకిరణ్ మళ్లీ ఇంజనీరింగ్ చదువును కొనసాగించాడు. ఈసారి అతను మరింత పట్టుదలతో చదివాడు. ఝాన్సీ ఇచ్చిన ప్రోత్సాహం, ఆమె పట్ల ఉన్న ప్రేమ అతన్ని మరింత కష్టపడేలా చేశాయి. అతను తన చదువును పూర్తిచేసి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అతని జీవితం మళ్లీ గాడిలో పడింది. సూర్యకిరణ్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. ఇది అతని జీవితంలో ఒక పెద్ద విజయం. అతను తన తల్లిని చూసుకుంటూ తన చెల్లికి అండగా నిలిచాడు. ఝాన్సీ చేసిన సహాయాన్ని అతను ఎప్పటికీ మరిచిపోలేదు. ఆమె పట్ల అతని మనసులో ఉన్న ప్రేమ మరింత బలపడింది. అతనిప్పుడు తన కాళ్లమీద నిలబడ్డాడు. ఝాన్సీకి తగినవాడిగా భావించాడు. సూర్యకిరణ్ జీవితం స్థిరపడిన తర్వాత ఝాన్సీ తన మనసులోని మాటను తన తల్లిదండ్రులకు చెప్పాలని నిర్ణయించుకుంది. ఆమె సూర్యకిరణ్ను ఇష్టపడుతున్న విషయం వారికి చెప్పింది. అమ్మా, నాన్నా, నేను సూర్యకిరణ్ని ఇష్టపడుతున్నాను. అతను చాలా మంచివాడు. కష్టపడి పైకి వచ్చాడు. అతని జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. నేను అతనికి అండగా ఉండాలనుకుంటున్నాను. ఝాన్సీ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. కాని ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. కలెక్టర్ ఝాన్సీ తల్లిదండ్రులు తమ బిడ్డ ఏ నిర్ణయం తీసుకున్నా బాధ్యతతోనే తీసుకుంటుందని నమ్మేవారు. ఝాన్సీ సూర్యకిరణ్ను ఇష్టపడుతున్న విషయం తెలిసిన తర్వాత వారు అతని గురించి ఆరా తీశారు. అతని కష్టాలు, అతని పట్టుదల, అతని నిజాయితీ వారికి నచ్చాయి. తమ బిడ్డ ఎంచుకున్న వ్యక్తి సరైనవాడే అని వారు గ్రహించారు. సూర్యకిరణ్ను పెళ్లి చేసుకోవడానికి వారు ఆమోదం తెలిపారు. ఇది ఝాన్సీకి ఎంతో సంతోషాన్నిచ్చింది. తల్లిదండ్రుల ఆమోదం లభించిన తర్వాత ఝాన్సీ సూర్యకిరణ్తో తన మనసులోని విషయం చెప్పింది. సూర్యా, నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నువ్వు నా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. సూర్యకిరణ్ ఆశ్చర్యపోయాడు. అతని కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. అతను ఎప్పుడూ ఝాన్సీని ప్రేమించాడు. కాని తన పరిస్థితి కారణంగా తన మనసులోని మాటను ఎప్పుడూ బయటపెట్టలేదు. ఝాన్సీ తనను ప్రేమించిందని తెలిసి అతను ఎంతో సంతోషించాడు. వారి ప్రేమ బంధం మరింత బలపడింది. వారు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఝాన్సీ, సూర్యకిరణ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, రెండు విభిన్న ప్రపంచాల కలయిక. ఒకరు అత్యున్నత స్థాయి అధికారి, మరొకరు కష్టపడి పైకి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. వారి ప్రేమ కథ ఎందరికో స్ఫూర్తినిచ్చింది. వారి వివాహం బొచ్చుపేట ప్రజలకు, సూర్యకిరణ్ గ్రామం ప్రజలకు ఒక పండుగలా అనిపించింది. వారి బంధం ప్రేమకు, పట్టుదలకు, నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలిచింది. వివాహం తర్వాత ఝాన్సీ, సూర్యకిరణ్లు తమ జీవితాలను మరింత అర్థవంతంగా మార్చుకున్నారు. ఝాన్సీ కలెక్టర్గా తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూనే సూర్యకిరణ్ తన సాఫ్ట్వేర్ ఉద్యోగంలో రాణించాడు. వారిద్దరూ కలిసి సమాజానికి సేవ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. బొచ్చుపేట ప్రజలకు, సూర్యకిరణ్ గ్రామం ప్రజలకు వారు అండగా నిలిచారు. వారిద్దరూ కలిసి అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. ఝాన్సీ తన ఐఏఎస్ కలను నెరవేర్చుకుంది. సూర్యకిరణ్ తన జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నాడు. వారి ప్రేమ కథ కష్టాలను అధిగమించి కలలను నిజం చేసుకున్న ఒక అద్భుతమైన ప్రయాణం.